దావీదు రాసిన కీర్తన 98వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మరి నేను స్పెషల్ టీచర్గా వెళ్తానని అనుకోలేదు. అనుకోని విధానంలో తక్కువ శాలరీ అయినా కూడా దేవుడికి మహిమకరంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. మేము ఇండియన్ క్రిస్టియన్ కాబట్టి 5 సంవత్సరాలు అందరికీ అయిపోయినాక లాస్ట్న నాకు ప్రమోషన్ వచ్చింది. అప్పుడు దేవుడు మహిమకరంగా ఈ వాగ్దానం నెరవేర్చినాడు. యెహోవా ఆశ్చర్యకారం చేస్తున్నాడు. చాలామంది స్పెషల్ టీచర్గా రికమెండ్ చేసుకొని రెగ్యులర్ చేయించుకున్నారు. కానీ దేవుడు మాత్రమే దేవా మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం అనుకున్నాం. 5 సంవత్సరాల తర్వాత దేవుడే నాకు ఆయన ఇష్టమైన చెప్పిన ఎలాంటి రికమెండేషన్ లేకుండా మరి ప్రమోషన్ ఇచ్చినాడు. అప్పుడు దేవుడు రిటైర్డ్ అయ్యే వరకు కూడా తన సన్నిధానికి నాకు తోడుగా ఉంచాడు. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం ఉద్యోగం ఎవరెవరు చేయబోతున్నారో వాళ్ళందరికీ ఈ వాగ్దానం స్వతంత్రించుకుందరు కాక. యెహోవా ఆశ్చర్యకరం చేస్తున్నాడు, ఆయనను గురించి కొత్త కీర్తన పాడుడి. కొత్త కీర్తన అనే మాట అర్థం ఏంటంటే మనం కీర్తన రాసి పాడుకోకపోయినా ప్రతిదినం నిత్యమైన లేఖన భాగం చదువుకుంటూ వెళ్ళాలి. చదివిందే చదవడం కాదు, వరుస క్రమంలో మనం బైబిల్ ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాం. ఆ చదివినదే ధ్యానించి మనం అనుకోకుండా ఎవరు వాక్యం చెప్పమంటే అప్పుడు చెప్పగలుగుతాం. అది ముఖ్యంగా మనం చేయవలసిన పని. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగజేస్తాం. ఎప్పుడైతే మన హృదయము నిర్మలంగా ఉంటుందో వాక్యం అనే నిర్మలమైన పాల వలన మనం శుద్ధి చేయబడి అనుదినం ఆత్మలో వెలుగుతుంటే మనకు విజయమే. అపవాదిని ఎదిరించి శక్తి దేవుడు మనకిస్తాడు. అపవాది మనం ఏం చేయదు, వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. వాడు యుద్ధం చేయడం చెప్పలేదు, ఖచ్చితంగా చేస్తాడు. శోధించడం చెప్పలేదు, శోధిస్తాడు. కానీ శోధన సహించి జయించినడు ధన్యుడు. వాడు యుద్ధం చేస్తారు కానీ వాడిపైన మీరు విజయం పొందారు, మీకే విజయం ఇస్తాడని ఇర్మియా 1 చివరి వచనంలో రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు. అన్ని జనులు మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్ని జనులు అనేక మందిని ప్రభులోకి నడిపించే వారంగా మనం ఉండాలి. ఒక ఉపాధ్యాయుడైనా, ఒక ఉద్యోగి ఎవరైనా పని వాళ్ళు చేసేటటువంటి వాళ్ళైనా ప్రభు బిడ్డలకు చెప్పాలి సాక్ష్యము, అన్ని జనులకు చెప్పాలి. చెప్పడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే నా అనుభవంలో చాలామంది ఉపాధ్యాయులు మారి మరి ప్రార్థన ఇప్పటికి కూడా వాళ్ళు చేయించుకుంటున్నారు. రిటైర్ 10 years అయినా కూడా అనేక మంది ప్రార్థన పోయి చేయించుకుంటున్నారు. వాళ్లకు మనం దైవికమైన విధానంలో కొన్ని హెచ్చరికలు కూడా చేయాలి. ఎందుకంటే హెచ్చరిక చేయకపోతే దేవుడు మనల్ని ప్రాణం గురించి ఉత్తరవాది అవుతారు. హెచ్చరిక చేసినా వాళ్ళు వినలేదనుకున్నాను, దేవునికి అప్పగించాలి. అందుకే అన్ని జనులు దేవుడు మనల్ని బయలుపరుస్తాడు. యెహోవా తన రక్షణ వెల్లడి చేస్తున్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరుస్తున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకొని విన్నాడు. కాబట్టి దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల ప్రియాకరణ తండ్రి, మీ కృపా ప్రేమ మా ఉద్దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలోకి వదిలింపబడిన పిల్లల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే తప్ప. మా విద్యార్థులు అనేక మందిని మీరు కనికరించి మీరు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి, మరి ఇంకా ఎంతమంది అయితే ఉద్యోగంలో చేస్తున్న వారందరూ మీ జ్ఞానాత్మక నింపండి. డాక్టర్ భావన వాళ్ళ హస్బెండ్ కూడా డిఎస్పీ ప్రమోషన్ చిన్న వయసులో ఉన్నత స్థాయిలో మీరు హెచ్చించారు. నేను స్తుతిస్తున్నాం. కేజీఆర్ టీచర్ నా ప్రభ నా తండ్రి, మరి తమ్ముడు ప్రదీప్ని కూడా జ్ఞాపకం చేసుకొని అనేక నా ప్రభ నా తండ్రి డిస్ట్రిక్ట్లో అధికారంగా మీరు చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అందరినీ మీరు ఆశ్రయించేందుకు మేము స్థుతిస్తున్నాం. ఇంకెంతమంది అయితే నా తండ్రి ఇక్కడే ఉంటున్నారో మా ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగస్తులు ఎవరైనా వారు నేను ప్రకటించే బిడ్డలుగా, నీలో ఆనందించే బిడ్డలుగా, జీవితాన్ని నా ప్రభాని మహిమకరంగా సమర్పించే బిడ్డలుగా అయిపోయిందని మరి నాతో నా ప్రభా సేవలో సహకరించిన మా తండ్రి చిన్నాడు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆమెకు మీరు అద్భుత రీతిగా బ్యాక్టరీ సర్టిఫికేట్ ఇస్తానని మాట ఇచ్చినారు ప్రభాని. ఎంత గొప్పదే ప్రభా. ఎవరు బ్యాక్టరీస్ తీసిన సర్టిఫికేట్ ఇచ్చే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉపాధ్యాయులకు మా తండ్రి అలాగనే పాస్టర్స్కి ముఖ్యంగా మీరు దయచేయండి. ఉపాధ్యాయులు కూడా పిల్లలు సర్టిఫికేట్ అయినా అడిగినప్పుడు దేవా వారిని బాధ పెట్టకుండా వెంటనే వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడానికి జ్ఞానం కలుగచేయమని నజరేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుమార్తె ప్రభావ అనేక మంది ప్రభావ గౌరవ ప్రాంతంలో పరిచయం చేస్తుంటున్న సరిహద్దులు విశాలపరచండి. ఇంకా అనేకులు అందులో చేర్చబడి కృపను తెచ్చింది. ఆ కార్యక్రమాలైన తండ్రి సేవ పరిచయం ఎంతో మంది బ్లెస్ అయిన తండ్రి, అందుని బట్టి నీ పాదం చదువుకోవటం వల్ల మధ్యాహ్న కాల సమయంలో ప్రేయర్ మీటింగ్ కూడా ప్రభావ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మాట్లాడడానికి బిడ్డకు మంచి తండ్రి ఆత్మబలము శక్తిని అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దీర్ఘాయుష్యం దయచేయండి తండ్రి.
కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త నీ దేవుడు తండ్రి. తండ్రి ప్రతి విధమైన మెడనొప్పి నజరేయుడని యేసునామములో యేసు రక్తంలో ప్రతిష్ఠిస్తున్న ప్రభు నాయన సంపూర్ణమైన ఆరోగ్యం, బలము, శక్తిని అవశ్యం దయచేయి. అదే కారు వదులుతున్నాండి తండ్రి. గాయపడిన రక్తం శోషించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి మీ నా మహిమార్థం మేము సాక్షులుగా నిలవబడే కృపను అనుగ్రహించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరి ముఖ్యంగా నీకు మహిమకరంగా జీవించే కృపను తెచ్చి ప్రతి సాతాన ఆటంకాలు, పన్నాగాలు లయపరిచి తండ్రి మీరు గొప్ప అద్భుతం, ఆశ్చర్య కార్యంలో ఆరోగ్యం, స్వస్థత, విడుదల, సమాధానం యేసునామములో కలుగుగా ధ్యానకాలం దీవెన ఆశీర్వాదాలు మా పైన అనుగ్రహించి అక్కడ దీవించి ఆశ్రయించి మీ కృషేత నడిపించి నా బట్టి ప్రమోషన్ బట్టి చెత్తపడి వందనాలు ప్రార్థించిన వీళ్ళందరికీ కృతజ్ఞత సేనాలను వేడుచుకుంటున్నాను. నామంలో భక్తిని ప్రకటించండి. దేవా మీరు ఉచితమైన కృప చొప్పున మా తండ్రి కుమారులు ఇద్దరు కుమారులు జోస్వైల్ మీరు ఇచ్చారు. ఎఫ్సీ కుమారులు అని దేవా నా ప్రభా ఆమె నా తల్లి దేవా ప్రతి ప్రాంతంలో మీరు విన్నారు. కుమార్తెను కూడా కుమారులాగా మీరు చూసుకుంది కాబట్టి దేవా నా ప్రభా మరి జోస్వైల్కి ఇద్దరు కుమారులు ఇచ్చారు తండ్రి. మీరు ఏది చేసినా కూడా మర్చిపోరు. నాన్నకు నా ప్రభా ఈ కుటుంబం చేసిన పని చెరుకు మీరు ఎప్పుడు కూడా దేవా నా తల్లి కృతజ్ఞతగా మీకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి నేను స్థుతిస్తున్నాను. ఈ బిడ్డలు జ్ఞానం ఎందు, వయసు ఎందు, దయ్యం ఎందు, మనుషుల్ని పెంపాలన్నా మీకు కృపాఫలం దయచేయండి. ప్రత్యేకంగా పవన్ కూడా మంచి ప్లేస్ దయచేయండి. లేదా నియర్లో దయచేయండి. ఆయన కర్నూలుకు నియర్లో దయచేయండి. కనికరించండి. కృప దయచేయండి. కృప దయచేయండి. కృప దయచేయండి. అంత మాత్రమే కాదు ఆయన బిడ్డ ప్రమోషన్స్లో నా తల్లి దేవా ఎంఏఓ డిఓ ప్రమోషన్స్ వరకు మీరు కృప దయచేయండి. దుష్టశక్తి లయపరచండి. గతంలో మీరు ఎవరికి వెలిగితే వాగ్దానం ఇచ్చారో నెరవేర్చినందుకు నేను స్థుతిస్తూ పవన్ జీవితంలో మీరు చేస్తారో నేను స్థుతిస్తున్నాను. జాక్లిన్ మీకు జ్ఞానాభివృద్ధి ఎప్సికి నా తల్లి మనకు కావాల్సిన ఆరోగ్యం, బలం, శక్తి మీద దయచేసి అన్ని కూడా మీరు లయపరచాలి. మీరు చాలినంత వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు దేవా ఈ కుమారుని మీ కరుణాపీఠంలో ఎత్తివైపున మీ కరుణాపీఠం యొక్క కనికరంతో నింపండి. ఇంకా కథను ఆకారం ఇచ్చి బంగారు ఎక్కించాలని పొందిగి తెలుగులో నుంచి అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఈ బిడ్డ జీవితంలో కూడా మహానానికి మాట్లాడు బంగారు విలువ గల భవిష్యత్తు, స్వచ్ఛమైంది బంగారం, పరిశుద్ధమైంది, రాజరికాన్ని పెట్టి అలాంటి జీవితం ఈ కుమారుడికి మీరు ఇస్తున్నందుకు నేను స్తుతిస్తూ యేసు శక్తిల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవా నా తండ్రి అది ఇవ్వటానికి మీ కృపాసాన్ని త్వరగా అది రిజిస్ట్రేషన్ అవ్వడానికి మార్గం చాలా చేయమని ప్రార్థిస్తున్నాయి. అస్తమితమైన పొలాల విషయంలో కూడా కృప దయచేయండి. ఇప్పుడు అనేక రిజిస్టర్ చేసుకోవడానికి మీ జ్ఞానం దయచేయండి. రత్నాకలో ఉన్న క్రిమినల్ మైండ్ మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. బాబు కూడా జ్ఞానం వివేకం దయచేయండి. స్తోత్రాలు దేవా నా తల్లి మరి కాంతి కావాల్సిన ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. ప్రభావ మీ వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతూ నా ప్రభావ నీళ్ళు ఆనందించడానికి పెన్షన్ కూడా నా తల్లి చదవ రావడానికి ఒక దయచేయండి. క్షేమం తండ్రి శ్యామల మీరు మా తల్లి మీ వాక్యంలో ముందుకే గర్తించి చెప్పి తిరిగి డ్యూటీలో జాయిన్ కావడానికి మార్గం సాధించండి. మీ గొప్ప కృప చొప్పున దేవా చిండి నా తల్లి దేవ ఒకరిపైన ఆశించకుండా జీవిస్తున్నందుకు ఎంత స్థుతించినా కూడా తక్కువే ప్రభావ దేవా మీరు ఎవ్వరు ఒకరిపైన ఆశించకుండా ఒక దయచేయండి. జ్ఞానం నా ప్రభా నా తల్లి మీ జ్ఞానాత్మక పదం మీరు నింపి మంచి ప్లేస్ మీరు దయచేసి ప్రార్థిస్తున్నాం. తల్లి స్తోత్రం మంచి క్యాడర్, మంచి ప్లేస్ నాకు ఇంతటితో కాదు ప్రభా ఇప్పుడు ఇంకా ప్రమోషన్స్లో ముందుకు ఎదగాలి. మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ కుటుంబానికి మీరు దయచేస్తుంది. మీరే మహిమపరచుకోండి. నేను వెళ్తున్నగా మీ సన్నిధికాంతి మాతో కూడా ఉంచమని నాకు చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి, మట్టివి కూడా ఉంది. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని హీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరగా తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుట
అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయే ఉంది. దేవుడి నామమున తండ్రి మీ కృపా ప్రేమ మహదర్శి బట్టి మీరు ఎంత గొప్ప తండ్రి అబ్బా దేవ అనేక గృహాలు దర్శించడానికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో మొదటి వారంలోనే ఇంతగా మీరు కృప దయచేసినందుకు ఎంత సృష్టించబడ తక్కువే దేవ మా బలహీనతలో మీ బలాన్ని మా శక్తిహీనతలో మీ శక్తిని మాకు అనుగ్రహించేందుకు మేము స్తుతిస్తున్నాం దేవ నా ప్రభ మరి కిషోర్ ఇద్దరిని బట్టి వారికి ఇచ్చిన పిల్లల ఆశ దేవ నాని మీ జ్ఞానాత్మతో ఉన్నత చదువురాగా మీ కృపాస్థాన్ని దయచేయండి సంవత్సరం వరకు వారు మేము రాలేదని ఎంతగానో మా తండ్రి బాధపడ్డారు దేవా మీ కృప చొప్పున మాకు నడిపించినందుకు మేము స్తుతిస్తున్నాం అలాగనే ముత్యాల మా కుటుంబాన్ని దర్శించడానికి కృప దయచేసిన దేవుడు దేవా ఆమెకు ధైర్యం దయచేసి ఉన్న ఒక కుమారునైనా ఆత్మీయంగా పెంచుకునే జ్ఞానం కలుగుతామని ప్రార్థిస్తున్నాం ఆత్మ సహవాసంలోకి ఆమె రావాలని మేము ఆశపడుతున్నాం కృప దయచేయండి దుష్ట శక్తులు దురాత్మల ప్రేతాత్మల సమూహం చెడు సాంగత్యం నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి కుటుంబం మంచి కుటుంబీకులతో కలుగు రావునా నీకు కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగనే ఈ రోజు నా తల్లి దేవ బీజేపీ రావు మరి మా అమ్మాయిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం ఆ సంఘంలో వారి ఇచ్చిన స్థలాన్ని బట్టి మరి బ్యాప్టిజం తుట్టి నా తల్లి దేవ బోర్వెల్ విషయంలో కూడా నా తల్లి వారి యొక్క ఆ సంఘంలో చేసిన ప్రతి దానికి ఆ కుటుంబానికి నెమ్మది సమాధానం దయచేసి మీరు చేసిన మేడని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా మీ నామం పేట ఏది చేసినా నా తల్లి అది మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని మీరు మెండైన దీవెని కృమలింప చేసి ఆ కుటుంబానికి నా తల్లి మరి మన్మంకి మీరు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినందుకు నా తల్లి మేము స్తుతిస్తున్నాం అలాగే నా ప్రభ నా తల్లి కేజీఆర్ టీచర్ మీరు దర్శించి దేవా ఆమె భర్త నా తల్లి మీ సన్నిధిలో మరి గాలిగేపురం సంఘం కట్టడానికి ఎంతో శ్రమపడిన ఆ బిడ్డను మీరు మర్చిపోలేదు అనేక నా ప్రభ నా తల్లి డిస్ట్రిక్ట్లకు అధికారిగా మీరు చేసినందుకు మేము స్తుతిస్తున్నాం ఇదంతా మీ ఉచితమైన కృప వారి కుమారుడు కూడా పీజీసీటీ ఇచ్చారు అలాగే డాక్టర్ మాతరి దేవ విజయ లక్ష్మిని కూడా కనికరించి దేవ పీజీలో చిన్న ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని కేటాయించిన మా ప్రియ తండ్రి మీకు ఆశ్చర్యమైన ఉన్నతమైన బట్టి ఎక్కడైనా కోరికలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ మేము కేవలం నిమిత్తం మాత్రం ప్రభావ కేవలం మీ వాక్యాన్ని బోధిస్తున్నాను ప్రభా నీ వాక్యం చూడడానికి నీకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వేసేందుకు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం మేమంచుకోగల ఖడ్గంగా మా హృదయంలోనికి తండ్రి దూసుకుపోవడానికి తండ్రి నీ వాక్యాన్ని అర్థమైన విధానంలో మీరే బోధించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఆత్మ తాను మా పక్షంలో విజ్ఞాపన చేస్తుంది ఆలోచన చెప్తుంది బోధిస్తుంది వాక్యం తేలవా మాకు సహాయంగా తండ్రి మీరు వచ్చిన ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అర్థమైన విధానంలో తండ్రి బోధించడానికి మీరే బోధకులుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మా నోటికి బోధన అందించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు కనికరించి కాపాడి దీవించి ఆశీర్వదించగలరని ఈ చిన్ని ప్రార్థన నజరుడైన శక్తిగా నామంలో ప్రార్థించాలి విడిపించున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం చూసుకున్న లేఖన భాగాన్ని 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. ఈరోజు మన లేఖన అంశం ఏంటంటే గొప్ప ఇల్లు అందులోని పాత్రలు ఎవరు, తర్వాత ఆయన కృపను గురించి ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు అవి మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండను. గొప్ప ఇల్లు అంటే దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని సన్నిధి కానీ చర్చికి కానీ సంఘము ఈ విధానంలో సాదృశ్యంగా ఉంది. అందులో పాత్రలు ఎవరంటే మనమందరము ఆయన యొక్క పాత్రలము. అంటే గొప్ప పాత్రలు ఇవి ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని. ఘనతకు దేన్ని వాడతారంటే బంగారుకి ఎక్కువ ఘనత. వాటిని ఎక్కడ ఉంచుతారు? బయట ఎక్కడ ఉంచారు? దానిని ఎక్కువ సీక్రెట్ ప్లేస్లలో ఉంచుతారు. ఘనహీనమైన అంటే ఒకవేళ చెక్కవి, కర్రవి, మట్టివి ఎక్కడ ఉంచుతారు? మన ఇంట్లో బంగారం ఉందనుకో, బంగారం ఎక్కడ? సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టుకుంటాం. ఇవి మట్టిది, కర్రది ఎక్కడంటే ఎక్కడ ఉంటాయి. కానీ ఏ దాని ప్రాధాన్యత అది ఉంది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవన్నీ ఎక్కడ ఉన్నాయి? గొప్ప ఇంటిలో ఉన్నాయి, దేవుని సన్నిధిలో అవన్నీ ఉన్నాయి. కానీ ఈ రెండింటి గొప్ప వాటిని, ఘనహీనమైన వాటిని, ఘనమైన వాటిని రెండు దేవుడే చేశాడు. ఈ విధానంలోనే ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు బంగారు విలువ
బంగారుకు ఉంటుంది. మట్టి కుండల పాత్రల విలువ మట్టి కుండలకు ఉంటుంది. ఒకవేళ మట్టి పాత్రలు బంగారుతో పోల్చుకోవచ్చా అంటే పోల్చుకోకూడదు. ఎందుకంటే దేని ప్రాధాన్యత దానికి ఉంది. బంగారాన్ని తీసి ఒక విధానంలో పెడతారు కానీ దాన్ని ఉపయోగిస్తారు కొన్ని విషయాలకి. ఎక్కువ ఉపయోగపడేది మన ఇంటిలో అంటే మట్టివి ఎక్కువ వాటిని ఉపయోగిస్తుంటారు. ఆ విధానంలో దేని ప్రాధాన్యత దానికి ఉంది. పాత్రలు కాకుండా మనకి అర్థమయ్యే విధానంలో ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ దేవుని సన్నిధికి అనుకోండి. దాంట్లో ఉండే డాక్టర్ పని డాక్టర్దే. దాంట్లో ఆయమ్మ వర్క్ చేసే వాళ్ళని ఆమె ప్రాధాన్యత. ఇప్పుడు డాక్టర్ అనే వ్యక్తి ఆయమ్మతో పోల్చుకోవచ్చా? పోల్చుకోకూడదు. ఎందుకంటే ఆ పని ఆయనకు రాదు, అది చేయలేడు. ఈ ఆయమ్మ అనే వ్యక్తి డాక్టర్తో పోల్చుకోవచ్చు అంటే పోల్చుకోకూడదు. ఎవరి ప్రాధాన్యత వాళ్ళదే. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్ అంటే దేవుని సన్నిధి. హాస్పిటల్లోనే వాళ్ళు ఉన్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎవరి ప్రాధాన్యత వాళ్ళది. ఈ రాత్రి కూడా మనం ఎవ్వరితో పోల్చుకోకూడదు. ఎందుకంటే మనం అందరమైన సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనల్ని ఏ విధానంలో ఉంచాడో ఆ విధానంలోనే మనం వాడబడాలని దేవుడు కోరుచున్నాడు. ఎక్కువ ఘనత ఉన్న వాళ్ళని చూసి మనం ఎప్పుడూ మచ్చరపడకూడదు. అదే విధానంలో చిన్నగా మనలో మనం అనుకోకూడదు. ఆ విధానంలో మనం సంపూర్ణంగా మనకి ఇచ్చిన దాన్ని బట్టే దేవుణ్ణి వేడుకోవాలి. లోకానుసారమైన వారికి అన్ని ఇస్తున్నాడంటే దేవుడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళు నాకు కృతజ్ఞత కలిగి ఉంటారా? వాటిని ఇచ్చిన దానిని బట్టి నాకు తిరగబడతారని వాళ్ళకి ఇస్తాడు. మనం దేవుళ్ళు ఉన్నా దేవుడు మనకి ఎందుకు ఇయ్యాడు? నా పైన నిరీక్షణ ఉంచుతారో లేదని ఈ విధానంలో మనల్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. ఏదైనా ఈరోజు దేవుడు మనల్ని వాక్యంతోనే మాట్లాడతాడు. అదే విధంగా ఈ గొప్ప దేవుని దగ్గర ఎవరున్నారు? దేవదూతలతో లూసిఫర్ ఉంది. దేవుని ఆరాధిస్తుంది. అంత ఘనత ఇచ్చినా కూడా లూసిఫర్ ఏం చేసింది? మనసులో గర్వించింది కాబట్టి ఎక్కడికి? పాతాళంలోనికి త్రోసివేయబడింది. ఒకవేళ మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మనకి స్థితి ఇచ్చాడు కాబట్టి దానిని బట్టి దేవునికి ఏ విధంగా ఉండాలా? కృతజ్ఞతంగా ఉండాలి. ఒకవేళ కృతజ్ఞత లేకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పెరికి వేస్తానని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎవరిని పెరికి వేస్తాడు అంటే విశ్వాసఘాతకులను నేను పెరికి వేస్తానని సెలవిస్తున్నాడు. అదేవిధంగా అహరోను చేతికర్ర చిగురించింది. వాళ్ళ సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనంలో వీళ్ళ పెద్దల యొక్క కర్రలన్నీ ఒక వంశంకి ఒక కర్రలాగా పెద్దలకి తీసుకొని గుడారంలో పెడతారు. 12 కర్రలు పెడతారు. ఆ 12 కర్రలు చిగురించినాయా? అది దేవుని సన్నిధి. అంటే గుడారం అంటే దేవుని సన్నిధి. అక్కడ ఉన్నాయి. కానీ ఎవరి చేతి కర్ర చిగురించింది? అహరోను చేతి కర్ర చిగురించింది. మనం గొప్ప ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఎంతో కొంత అదృష్టవంతులమే. కానీ ఆ యొక్క గొప్ప ఇంట్లో ఉండి కూడా మనం ఫలించాలి. ఫలింపు లేకపోతే వ్యర్థము. ఈ యొక్క 12 కర్రల్లో అహరోను చేతి కర్ర ఏ విధంగా చిగురించిందో మనం కూడా ఆ విధంగా చిగురించాలి. అదే విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. లోకం కూడా వాడుకుంటుంది. ఏ చిన్న పనైనా మన పరిచర్యలో అది మన యొక్క బాధ్యత. మనకి ఆ పని దేవుడు అప్పగించాడు. పెద్ద పని ఎవరికి అప్పగిస్తాడంటే దానికి అర్హమైన వారికి అలాంటి పనులు, మనకి చేతనైన పనులు. అంటే ఇప్పుడు మన పరిచర్యలో ఈ పరిచర్యను అంతటి నడిపించడానికి ఒకరి వల్ల కాదు. మనమందరము సహకరించాలి. మనమందరం ఇందులో పరిచారకులుగా ఉండాలి. ఏ విధానంలో మైకులు తీయడంలో గాని, చేపలు తీయడం గాని, ఏ విధానంలో హెల్ప్ చేసినా అది దేవుని యొక్క పాత్రలుగా వాడబడడానికి సాదృశ్యం. అదే విధంగా దేవుని పేరిట మనం ఏం చేసినా, గిన్నెడు నీళ్ళు ఇచ్చినా నిత్యంగా మేలు పొందుతానని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. లోకం కూడా మనల్ని వాడుకుంటుంది. లోకంలో ఉన్నప్పుడు లోకం కూడా మనల్ని లాగుకుంటుంది. అట్రాక్షన్ లోకానుసారంగా మనల్ని శరీరానుసారంగా తీసుకెళ్తుంది. ఆ విధానంలో కూడా ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అదే విధంగా ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? ఏదేం తోట. ఎవరి పరిధిలో ఉన్నారంటే యేసు ప్రభు పరిధిలో ఉన్నారు. యేసు ప్రభు మనకు అర్థమయ్యే విధానంలో గొప్ప ప్లేస్ లోనే ఉన్నారు.
వారిని ఎందుకు నియమించాడు? ఘనత కోసమే నియమించాడు. కానీ అలాంటి గొప్ప ప్లేస్ లో ఉన్నా కూడా ఎవరున్నారు ఆ ప్లేస్ లో? అపవాది వచ్చి శోధించింది. ఒకవేళ మనం గొప్ప ఇంటిలో ఉండి ఘనతగా ఉన్నా కూడా మనల్ని శోధించే అవకాశం ఉందని ఈ యొక్క ఏదేం తోటలో జరిగిన సన్నివేశాన్ని బట్టి గుర్తుంచుకోవాలి. మనం గొప్ప సంఘమన్న సన్నిధన్న అన్ని ఒకటే విధానంలో ఉంటుంది. అదే విధంగా 12 మంది శిష్యులు యేసు ప్రభు వెంటనే నడిచినారు. కానీ ఎవరు తప్పిపోయినారు? ఇస్కరియోతు యూదా. అంటే 12 మంది దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదాకి ఎన్ని మార్లు ఎంత ఘనత ఇవ్వాలని ఎన్ని మార్లు దేవుడు ఈ యొక్క వాక్యానుసారంగా కానీ హెచ్చరించినా కానీ వినకుండా తన యొక్క ఘనతను తీసివేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు నియమించినాడు కొంతమందిని ఘనతకి, కొన్ని ఘనహీనతకి. మనం ఏ విధానంలో ఉన్నామో ఈ రాత్రి కాల సమయంలో పరిశీలించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా కానా విందులో సందర్భం మనకి గుర్తు చేస్తుంది. కానా విందులో దేవుడు ఆ కానా విందుకి వెళ్ళినప్పుడు మట్టి పాత్రలు అవసరమైంది. అదే మట్టి పాత్రలు ఉన్నాయి దేవుని దగ్గరలో ఉన్నాయంటే ఆయన దేవుడు సన్నిధిలో ఉంటాడు. ఆయన సన్నిధి అంటే దేవుని దగ్గరలో అవి ఉన్నాయి కాబట్టే దేవుడు వాటిని వాడుకోవాల్సి వచ్చింది. అవి వాడుకోబడ్డాయి కాబట్టే వాటిలో ఏం నించబడిందంటే మధురమైన ద్రాక్ష రసం. మనం కూడా దేవుని సన్నిధికి గాని దేవునికి గాని దగ్గర ఉన్నప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. వాడుకోవడానికి మనం ఏ విధంగా ఉండాలంటే 21వ వచనము మనకి 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండను. ఎందుకంటే లోకంలో నుంచి మనం వేరైనప్పుడు ఆయన పరిశుద్ధతను స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని వాడుకుంటాడు. ఆయన వాడుకుంటేనే మనకు ఘనత వస్తుంది. ఈ లోకానుసారమైనవి మనం ఎన్ని చేసినా కూడా మనకి ఘనత రాదు. ఆయన మనల్ని వాడుకున్నప్పుడే మనకు ఘనత వస్తుందని ఒక వాక్యము సెలవిస్తుంది. మనము వాడుకోబడడానికి మన హృదయాలు ఖాళీగా ఉండాలి. వాక్యం మనం ఎన్నిసార్లు విని ఉంటాం. లోకాన్ని మనలో నింపుకోకూడదు. అదే విధంగా మనం ఆయన సన్నిధిలో అంటు పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో మనం పాత్రలుగా వాడబడినప్పుడు ఆయన యొక్క కృప ఏ విధానంలో మనకి ఉపయోగపడుతుందో చూసుకుందాం. చాలిన కృప. మనం ఆయన సన్నిధిలో వాడబడుతున్నప్పుడు చాలా ఆయన కృప చాలు దేవా అనే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడదను. బలహీనతల యందు మనం బలహీనతల్లో ఉన్నప్పుడు ఆయన కృప చాలానిదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ మనకు ఉండాలని, ఆయనకు అర్హమైన పాత్రలుగా మనం ఎంచబడాలని ఈ యొక్క చాలిన కృపగా దేవుడు మన మధ్యలో ఉంచాడు. శాశ్వత కృపగా యెషయా 55 3వ వచనం. చెవి యొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిద్దను. దావీదు ఎన్ని మార్లు సౌలు చేతికి చిక్కిన కూడా శాశ్వతమైన కృపతో దేవుడు ఏ విధానంలో కాపాడాడో అదే విధానంలో మనల్ని కూడా అపాయ పరిస్థితిలో కానీ అంధకార పరిస్థితిలో కానీ ఎలాంటి పరిస్థితిలో శాశ్వతమైన కృప అంటే ఎల్లప్పుడూ మనతోనే
మన పక్షంగా మనతోనే మనల్ని నడిపించేదిగా, మనల్ని కాపాడేదిగా ఆయన కృప ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ఈ కృప మనకి వస్తుందంటే ఆయన సన్నిధిలో పాత్రలుగా వాడుకున్నప్పుడే మనకు ఘనత వస్తుందని వాక్యం సెలవిస్తుంది. రక్షణకరమైన కృప. తీతుకు 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. మనం ఏ విధంగా బ్రతకాలని ఆయన యొక్క రక్షణ కృప మనకు తెలియజేస్తుందంటే అత్యాశ, దురాశ ఇవన్నీ ఉండకుండా నీతితో నిజాయితీగా మనం బ్రతకాలని ఆయన యొక్క కృప. మనం దేవుని యొక్క పాత్రగా వాడబడుతున్నప్పుడు ఆయన రక్షణ, ఆయన శాశ్వత కృప, చాలిన కృప మనకు తోడై ఉంటుంది. తర్వాత సమయోచితమైన కృప. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరదము. కృప ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో కృప దొరుకుతుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు కృప అనేది లభిస్తుంది. కాబట్టి ఆయన కృప కోసం మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కృప మనకు శాశ్వత కాలంగా మన వెంటనే నడిపిస్తుంది. అదేవిధంగా 5వది వచ్చేసి ఇంపార్టెంట్, నిష్ఫలం కాని కృప. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనము. అయినను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ మనం ఎక్కువ కష్టపడుతుంటాం, దేవుణ్ణి అడుగుతుంటాం, దేవా నేను ఇంత కష్టపడినాను కదా, నాకు ఎందుకు ఆలస్యంగా నా యొక్క సమాధానాన్ని నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావని మనం అనుకుంటున్నాం. కానీ మనకంటే ఎక్కువ ప్రయాసగా ఎవరు ప్రయాసపడినారంటే దేవుని కృప ప్రయాసపడిందని దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కానప్పుడు ప్రభువు మన పక్షంన కృపగా మనతో ప్రయాసపడుతుంటే ఆయన కృప, ఆయన ప్రయాస వ్యర్థమవుతుందా? మనుషులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మనుషుల పైన శాశ్వత ప్రేమ చూపిస్తున్న దేవుడు, ఆయన యొక్క కృపయే మన కష్టార్జితంగా మన కష్టాన్ని ఆయన కృప అనుభవిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనము కాదు ప్రయాసపడింది ఆయన కృప. మనకు విజయం రాలేదని, మనకు అది రాలేదని, ఇంత కష్టపడినా ఫలితం రాలేదని, చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించలేదని ఎప్పుడు అనుకోనకూడదు. ఎందుకంటే ఆయన కృప మనకంటే ముందుగా ఆయన కృపనే మన పక్షంన ప్రయాసపడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ఏ స్థితిలో ఉన్నా దేవుని కృప వలననే మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన కృప మన పక్షంన కష్టపడుతుంది, శ్రమ పడుతుంది. మనకంటే ముందుగా ఆయనే శ్రమపడి మన కోసం ఎన్నో అనుభవించి మరలా మన కోసం రానై ఉన్నాడు.
అలాంటిది ఈ లోకం వైపు చూసి, ఈ లోక యొక్క శ్రమలను చూసి మనం కృంగిపోకూడదు. ఎన్ని దేవుని వాక్యాలు మనకు ధైర్యపరుస్తున్నాయి, ఎన్ని వాక్యాలు మనల్ని ఆదరిస్తున్నాయంటే చెప్పలేనని దేవుని వాక్యాలు. మనకు సూటై విధానంలోనే మనము అనుభవిస్తున్న పరిస్థితిని బట్టే దేవుడు మాట్లాడతాడు మనతో. ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన పాత్రగా మనం ఎంచబడినప్పుడు, ఆయన పాత్రగా మనం వాడబడినప్పుడు, ఆయన వాడుకోవడానికి మనం ఇష్టపడుతున్నాడు. కానీ వాడుకోవడానికి అర్హమైన పాత్రగా దేవుడు 21వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఈ లోకాన్ని వదిలి మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు వాడుకోవడానికి మనల్ని ఇష్టపడుతున్నాడు. మనమందరం దేవుని సన్నిధికి ప్రతిరోజు సహవాసానికి వస్తున్నామంటే దేవుని యొక్క గొప్ప కృప. అలాంటి కృప ఎవ్వరికీ లేదు, మనకుంది. కానీ ఆ యొక్క గొప్ప కృపను మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే వస్తున్నాం పోతున్నాం కాదు, కానీ వాడబడాలి. దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మనల్ని ఏ చిన్న పనికైనా వాడుకోనని, కానీ ఆ పని వలన మనము ఉపయోగపడుతున్నాం, ఆ పని చేయడానికి అర్హులమై ఉన్నాం. చిన్నది కానీ పెద్దది కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటామో అప్పుడే హెచ్చిస్తానని దేవుడు సెలవిచ్చాడు. అదే విధంగా శిష్యులు దేవుడు వాడుకోవడానికి అర్హత ఉందా అంటే వాళ్ళకి లేదు. కానీ వారు దేవుని మాటకు విధేయత చూపినారు. ధోరణి ముందుకెళ్లి చేపలు వల వేయమంటే వల వేసినారు. ఎందుకు? ఆయన పైన విశ్వాసం, విధేయత. ఆయన ప్రశ్నించే తత్వాన్ని తొలగించుకున్నారు. నువ్వెవరు చెప్పేది? ఆయన గురించి వాళ్ళకి ఇంకా తెలియదు. తెలియని వ్యక్తిని వాళ్ళు అంగీకరించి ఆయన దగ్గరకున్నారు కాబట్టి దేవుడు వాడుకున్నాడు. అదే విధంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరిని వాడుకుంటానన్నాడు దేవుడు? బలహీనులను వాడుకుంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని వాడుకుంటానన్నాడు? వెర్రి వారిని. మనం ఈ స్థితిలో మనం జ్ఞానులం కాకపోయినా దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఏ విధానంలో వాడుకుంటాడో అది దేవుని చేతులకి మనం అప్పచెప్తాం. మనం ఎవరము? వట్టి పాత్రలము. వాడుకోవడానికి ఎవరు? దేవుడే మనల్ని వాడుకుంటాడని సెలవిస్తున్నాడు. ఏ పనికైనా, వాక్యం నిమిత్తం కానీ, ఏ పరిచర్య నిమిత్తం కానీ, సేవ నిమిత్తం కానీ, ఎలాంటి పనికైనా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు సందర్భాన్ని బట్టి డ్రమ్స్ వాయించడానికి మనలో ఎవరికి రాదు, కానీ దాన్ని వాయించే వాళ్ళు వాయిస్తారు. కానీ అది దేవుని యొక్క పని. వాళ్ళు చేయడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక తలాంతు, పనితనం. కానీ మనం డోర్ కొడతామంటే కొట్టలేం. కానీ దేవుడు వారిని ఆ విధానంలో వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మనం గొప్ప ఇంట్లో ఉండాలి, పాత్రలుగా ఉండాలి. పాత్రలకు వాడుకోదగిన యొక్క పరిస్థితిలో మనం ఉండాలి. అలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత ఆయన కృప, శాశ్వత కృప, రక్షణ కృప, అదే విధంగా నిష్ప్రయోజనం కాని కృప. ఎందుకంటే మన ప్రయాస వ్యర్థం కాదు, ఆయన కృప కూడా మన పైన వ్యర్థం కాదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో వచ్చాం. కానీ కొంతకాలం మనల్ని పరిశోధించడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే కొన్ని తీసుకొస్తాడు. కానీ వాటిని బట్టి మనం దేవుణ్ణి దూరం కాకూడదు, విడవకూడదు, విశ్వాసంలో తొలగిపోకూడదు. ఆయన పైన ఇచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించామో, ఇవ్వకపోయినా కూడా అలాంటి పరిస్థితుల్లో స్తుతించినప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్లస్ అంతకంటే ఎక్కువగా మనం ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే విధంగా నిజంగా దేవుడు ఎన్ని మేలు మన జీవితంలో చేస్తాడు కదా, వాటిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయనని స్తుతించడం మానకూడదు. అదే విధంగా దేవుని సన్నిధిని రావడం మర్చిపోకూడదు. నిజంగా మనం అందరం ప్రతిరోజు మన పనులు ఎన్ని ఉన్నా, ఎన్ని చేసుకొని వచ్చి మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం చూడు, అది దేవుడు మనల్ని చూస్తాడు. కానీ ఇప్పుడు ఒకవేళ మనం వాడుకోబడట్లేదంటే దేవుడు ఒకరోజు వాడుకుంటాడు. దానికి కూడా సమయం కావాలి. ఆ సమయం కోసం మనం వేడుకోవాలి. ఒకవేళ అన్ని ఉండి కూడా మనం వాడబడట్లేదంటే ఓపిక కావాలి. దానికి కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. ఆ విధానంలో పని చేయడానికి కానీ, ఉద్యోగం లోకానుసారమైనవి కూడా దేవుడు మనకి ఏదో ఒక పనితనాన్ని కల్పించడానికి కూడా వాడుకోవాలంటే కొంత సమయం మనం వెచ్చించాల్సి ఉంటుంది. ఆ సమయం ఎక్కడ వెచ్చించాలంటే దేవుని సన్నిధిలో మనం వెచ్చించినప్పుడే దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని వాడుకుంటాడని దేవుడి చిన్ని లేఖన వాక్యం ద్వారా తెలియజేస్తూ దేవుడి చిన్ని పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.